కోదాడలో పోలీసుల పహారాలో షాడో ఎమ్మెల్యేల పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో టూరిస్టులాగా వచ్చే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులు అని గద్దెనెక్కిన ఎమ్మెల్యే కనీసం ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. దళితుడు కర్ల రాజేష్ మృతి చెందితే కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీస్ అధికారులు యూనిఫామ్ వేసుకున్న గూండాల్లాగా వ్యవహరిస్తున్నట్లు విమర్శించారు. టూరిస్ట్గా ఎన్నికైన ప్రజాప్రతినిధి వచ్చిపోతుంటుంది కోదాడికి. పాలన మాత్రం వాళ్ళ ముసుగులో షాడోలు పరిపాలిస్తున్నారు. అనంతగిరి రోడ్లో ఒక ఆయన నియోజకవర్గంలో ఉన్న అందరి అధికారులకు ఆయనే ఆదేశాలు జారీ చేస్తాడు. మండలానికి ఒక ఆయన, అనంతగిరి మండలం తీసుకుంటే ఒక శ్రీనివాసరెడ్డి, నడిగూడెం మండలం తీసుకుంటే ఒక ఎర్రంకరెడ్డి, మునగాల మండలం తీసుకుంటే ఓ జయపాల్ రెడ్డి, కోదాడు మండలం తీసుకుంటే ఓ వరప్రసాద్ రెడ్డి, పేదోళ్ళకు తీసుకుంటే ఓ వెంకరెడ్డి, మోతకు తీసుకుంటే ఓ సంతోష్ రెడ్డి. ఏం జరుగుతుంది అని అంటే, ఓట్లు వేసిన ప్రజలు ఈరోజు ఏదన్నా ఉత్తరమో పత్రమో అవసరమైతే హైదరాబాద్కి కిరాయి కారు కట్టుకొని వేలకు వేలు ఖర్చు పెట్టుకున్న తిరుపతి వెంకన్న దర్శన భాగ్యం అన్న దొరుకుతుంది. కానీ ఈరోజు ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి దర్శనం మాత్రం దొరికింది. ఎవరు ఫిర్యాదుదారు పైన ఫిర్యాదు ఏంది, అర్జీ ఏంది అనేది కాదు. నువ్వు అమ్మతో ఫోన్ చెప్పి, అమ్మకు మీద అంత ప్రేమ ఉంటే పోయి ఇంట్లో చపరాసి పని చేయి, కాళ్ళొత్తు. పోలీసు నౌకరు చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి అయితే న్యాయం చేయాలి, ఫిర్యాదుదారుడికి అయితే న్యాయం చేయాలి కదా. ఎవరో నాకు కూడా సిఫారసు చేస్తే ఈ గూండాగాన్ని తీసుకొచ్చిన నేను నా ఉత్తరంతోనే తీసుకొచ్చినప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే స్టేషన్కి ఏం జరిగింది, నెల 2 నెలల్లోనే వేరు అనేక రకమైన ఇబ్బంది కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ఆయన భాష, ప్రవర్తన మానవ పార్టీల్ని టార్గెట్ చేసి అందిన కాడికి ఒకవైపు దోచుకోవడంతో పాటు దొరికిన కాడికి అక్రమ కేసులు పెడదామని చెప్పేసి పోలీసు గూండాలతోని ఈ నియోజకవర్గంలో పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు.